100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం టాన్సిలైటిస్ గురించి. అసలు టాన్సిలైటిస్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది. మనతో మాట్లాడడానికి డాక్టర్ వైష్ణవి ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో. ఎవరిలో వస్తాయండి? ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం టాన్సిలైటిస్. టాన్సిల్స్ అనేది నథింగ్ బట్ మనకి థ్రోట్ వెనకాల టాన్సిల్స్ అనేవి ఉంటాయి. ఈ టాన్సిల్స్ ఎందుకు ఉంటుంది అంటే మన బ్యాక్టీరియా, వైరసెస్, ప్యాథోజన్స్ ఇవన్నీ ఫిల్టర్ అవుట్ చేయడానికి మనకి టాన్సిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ చిన్నప్పుడు కానీ యంగ్ అడల్ట్స్లో ఎందుకు చూస్తామంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం వెన్ విల్ బీ ఫేసింగ్ ద ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్. సో దిస్ విల్ బీ హెల్పింగ్ యూ ఇన్ రిమూవింగ్ అవుట్ ద బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ. సో మనకి వెనెవర్ యుల్ ఫేస్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవి ఎప్పుడైతే వస్తాయో మనకి టాన్సిల్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. బికాస్ అవర్ ఇమ్యూనిటీ ఈజ్ ఫైటింగ్ టువర్డ్స్ దీస్ ఇన్ఫెక్షన్స్. అందుకే మనకి టాన్సిల్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. సో మెయిన్ కాజెస్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. అండ్ కాజెస్ వచ్చి స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ స్టేజ్ ఉంటుంది, క్రానిక్ స్టేజ్ ఉంటుంది. అక్యూట్ స్టేజ్ ఏంటంటే సడన్ ఆన్సెట్, సడన్ గా వస్తాయి మనకి సిమ్టమ్స్ అనేవి. క్రానిక్ స్టేజ్ ఏంటంటే రికరెంట్ గా, అంటే కంటిన్యూస్ గా, పర్సిస్టెంట్ గా ఎక్కువ సార్లు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా అలా టాన్సిల్స్ మనకి ఇన్ఫ్లేమ్డ్, ఎక్కువ కాలానికి ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంటాయి. సో దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసి మనకి సోర్ థ్రోట్ ఉంటుంది, అంటే థ్రోట్ పెయిన్ ఉంటుంది. టాన్సిల్స్ అనేవి స్వోలెన్ అయిపోతాయి. బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. మన ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అవుతుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటది. అండ్ ఫీవర్ వస్తుంటది. ఫీవర్ ఎందుకు అంటే బికాజ్ ఇన్ఫ్లమేషన్ అయ్యి అవర్ బాడీ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ సమ్ ప్యాథోజన్ కాబట్టి మన బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనకి ఫీవర్ వస్తుంది. పెద్దవాళ్ళలో కూడా ఉంటాయా? సమ్ టైమ్స్. సిమ్టమ్స్ అందరికి ఒకటిలా ఉంటాయా? సిమ్టమ్స్ అందరికి ఒకేలాగా ఉంటాయి. సోర్ థ్రోట్ ఉంటుంది, పెయిన్ఫుల్ ఉంటుంది, థ్రోట్ స్వాలోయింగ్ అనేది పెయిన్ఫుల్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ యువర్ మౌత్. ఓకే. హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది వీటికి? జనరల్గా అయితే మనకి అలోపతిలో డెఫినెట్లీ దే విల్ బీ గివింగ్ యూ పెయిన్ కిల్లర్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే జనరల్ మెడిసిన్స్ ఇస్తారు. డైరెక్ట్లీ మోస్ట్లీ దే విల్ బీ సజెస్టింగ్ యూ టాన్సిలెక్టమీ, అంటే టాన్సిల్స్ తీసేయమని చెప్తారు. బట్ ఇన్ హోమియోపతి వాట్ వీ టెల్ ఇస్ టాన్సిల్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ హీలింగ్ యువర్ బాడీ, అంటే దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ యువర్ ఇన్ఫెక్షన్స్. దట్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ మీ బాడీ ఫైట్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్కి. సో విల్ నెవర్ సజెస్ట్ టాన్సిలెక్టమీ, అంటే టాన్సిల్స్ తీసేయమని ఎప్పుడు సజెస్ట్ చేయము. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్లెస్ ఇస్ గెటింగ్ వెరీ బ్యాడ్ అండ్ వర్స్, దెన్ విల్ బి సజెస్టింగ్. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ నాట్ బి సజెస్టింగ్. యూ విల్ బి హ్యావింగ్ మెనీ వండర్ఫుల్ రెమెడీస్ ఇన్ దిస్, దీన్ని ట్రీట్ చేయడానికి. ఓకే. ఎర్లీ స్టేజ్లోనే వస్తారా? వీటికి ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మీరు? జనరల్గా అయితే బై ఎగ్జామినేషన్, వెన్ ద పేషెంట్ కమ్స్ టు యూ, సోర్ థ్రోట్ ఉంది, ఫీవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే డెఫినెట్గా బై ద కేస్ హిస్టరీ యూఆర్ టేకింగ్, కోల్డ్ ఉందా, కాఫ్ ఉందా, ఇవన్నీ తీసుకొని బై థ్రోట్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేస్తే మనకి థ్రోట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు టాన్సిల్స్ స్వోలెన్ ఉంటాయి కాబట్టి బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ రూల్ అవుట్ దట్ దే ఆర్ హ్యావింగ్ టాన్సిలైటిస్. ఓకే. అంటే ఎన్ని మంత్స్ పట్టొచ్చు? ప్రతి ఒక్కరిలో సేమ్ టైం పీరియడ్లోనే తగ్గిపోతుందా ఇది? అట్ ద సేమ్ యాజ్ ఐ సే, అన్నిటికీ అట్లా టైం పీరియడ్ అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ సిన్స్ హీస్ హ్యావింగ్, ఎప్పటి నుంచి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దాట్ అట్లా ఉంటుంది. ఓకే. కొంతమంది చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతూ కొంచెం డిలే చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. ఈ కొంతమందికి విత్ ఇన్ మంత్స్లో ట్రీట్ అయిపోద్ది, కొంతమందికి విత్ ఇన్ డేస్లో కూడా క్యూర్ అయిపోద్ది, విత్ ఇన్ 2-3 days ఆల్సో తగ్గిపోతుంది. అట్లా దీనికి ఏం రిలేటెడ్ ఉండదు. ఓకే. అంటే కొంతమందికి కూల్వి ఏమైనా తాగినా పడదు, బాగా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో అంటే టాన్సిల్స్తోనేనా ఇదంతా? అంటే టాన్సిల్స్ వల్ల ఏంటంటే ఇక్కడ బేసికలీ ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ. సో దేర్ ఇమ్యూనిటీ ఈస్ ప్రోన్ టు గెట్ కోల్డ్ అండ్ కాఫ్ ఈజీలీ బై డ్రింకింగ్ కోల్డ్ వాటర్స్ అండ్ డ్రింక్స్. కొంతమంది కొన్ని వాటికి సెన్సిటివ్ ఉంటారు. సో వాళ్ళలో ఏం చెప్తారంటే ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తారు. సో మా ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఇవన్నీ కన్సిడర్ చేసి దట్ దేర్ బాడీ ఈజ్ సెన్సిటివ్ టు కోల్డ్, సో ఆ రెమెడీస్ మ్యాచ్ అయ్యే రెమెడీస్ వాళ్ళకి ఇస్తారు. ఓకే. అసలు డాక్టర్స్ అందరూ చెప్పేది ఏంటంటే కూల్ ఐస్ క్రీమ్స్ లాంటివి కానీ,
కూల్ పదార్థాలు కానీ ఏవి తీసుకోవద్దు అని అంటూ ఉంటారు. యా అంటే ఇప్పుడు జస్ట్ టు అవాయిడ్ టు గెట్, ఇప్పుడు మనకి తెలుస్తుంది యు ఆర్ హ్యావింగ్ కోల్డ్, బికాజ్ ఇవి తీసుకుంటే కోల్డ్ వచ్చేస్తుంది అట్లా అని మనకి సెన్సిటివ్ ఉంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్. బట్ దెన్ హోమియోపతిలో మేము డైట్ రెస్ట్రిక్షన్స్ అన్నట్టు ఏం చేయము, బికాజ్ ఆటోమేటికలీ విల్ బీ గివింగ్ ఇండైరెక్ట్లీ మెడిసిన్స్ విచ్ విల్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ టు ఫేస్ సచ్ కండిషన్స్ ఆల్సో. అంటే మీరు కోల్డ్ థింగ్స్ తీసుకున్నా కూడా మీకు టాన్సిల్స్ రాకుండా అట్లా చేయడానికి మీ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తారు హోమియోపతిలో. ఓకే రైట్, థ్యాంక్ యూ. యా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.